పుట్టుకతోనే అంగవైకల్యంగా ఉన్న మల్లిపోయిన మహేష్కు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవతో జీవితం మరో మలుపుగా తన జీవితం సాగనుంది. కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలోని రామానుజపురం గ్రామానికి చెందిన మహేష్ సక్రమంగా నడవలేని యువకుడు. ఈ విషయం స్థానిక టీడీపీ నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్కి వివరించగా స్పందించిన ఆయన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికు పూర్తి వివరాలను తెలియజేశారు. దీంతో బుధవారం వింజమూరులో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 145 ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను అందించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా మల్లిపోయిన మహేష్ ట్రైసైకిల్ అందుకున్నాడు. ఈ పరిణామంతో అంతులేని ఉత్సాహంతో తాను ఎవరి మీద ఆధారపడకుండా పనులు చేసుకోగలని అని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలువైన ట్రైసైకిళ్లను అందజేసినందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్కి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. నా పేరు మహేష్, రామానుజపురం కొమ్మి పంచాయతీ. నాది కాకర్ల సురేష్ అన్న ఇంటి చేత నాకు బండి ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత నాకు ప్రయాణం బాగా జరిగింది. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్స్. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు. నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మన అందరం కూడా జరుపుకోబోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి 3 కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ఉత్తర ద్వారం నందు వచ్చుతున్నాడు. కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాడు విష్ణువుని సందర్శిస్తే 300 కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాంది. అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని, అందరినీ ఆ దేవుణ్ణి కొలవాలని, ఆ దేవుని యొక్క దీవెనలు మన కావలి నియోజకవర్గం మీద, మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.